జయ శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. జయ శ్రీరామ్. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసింది అయోధ్యకాండ 86వ సర్గలో ఉన్నాం మనం. 85వ సర్గ దాకా భరతుడు గుహుణ్ణి కలవడం జరుగుతుంది. 86వ సర్గ 86వ సర్గలో నిషాదరాజు గుహుడు లక్ష్మణుని ఉత్తమ స్వభావమును విలాపమును వర్ణించడం కనిపిస్తుంది. ఇద్దరు గుహుడు భరతుడు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు గుహుడు భరతునకు మహాత్ముడైన లక్ష్మణుని భ్రాతృభక్తిని మొదలగు సద్గుణములను గురించి చెప్పాను. సద్గుణవంతుడైన లక్ష్మణుడు గుహుడు ఇలా మాట్లాడుతున్నాడు. శర చాప ఖడ్గములను ధరించి సోదరుని రక్షణకై పూర్తిగా మేల్కొని ఉండెను. అట్టి లక్ష్మణునితో నేను ఇట్లంటిని: తండ్రి లక్ష్మణ, సుఖకరమైన ఈ శయ్యను నీకోసమే ఏర్పరిచితిని. ఎట్టి భయము లేక దీనిపై సుఖముగా శయనించుము. మేమందరము కష్టపడుటకు అలవాటు పడిన వారము, నీవు సుఖమునకు అలవాటు పడినవాడవు. శ్రీరాముని రక్షించుటకై మేము మేల్కొని ఉండేదము. గుహుడు చెప్తున్నాడు లక్ష్మణుడితో ఇలా చెప్పాను అని భరతుడితో చెప్తున్నాడు. ఈ భూలోకములో నాకు శ్రీరాముని కంటే ప్రియమైన వాడు ఎవ్వడునూ లేడు. అందుచే నీవేమీయూ భయపడకుము. నీ ఎదుట సత్యమే చెప్పుచున్నాను. శ్రీరాముని అనుగ్రహము వలన ఈ లోకములో గొప్ప కీర్తిని, అధికమైన ధర్మమును, పరిశుద్ధమైన అర్ధకామములను పొందవలనని కోరుచున్నాను. అట్టి నేను నా బంధువులతో కలిసి ధనస్సు చేత ధరించి నిద్రించుచున్న సీతారాములను రక్షించెదను. ఎల్లప్పుడూ ఈ వనములో సంచరించుచున్న నాకు తెలియనిదేది ఇక్కడ లేదు. చతురంగ సైన్యమును కూడా మేము యుద్ధములో ఎదిరించగలము. మా మాటలు విని మహాత్ముడైన లక్ష్మణుడు ధర్మైక దృష్టితో ఇట్లనను: శ్రీరాముడు సీతాసహితుడై నేలపై శయనించి ఉండగా నాకు నిద్ర ఎట్లు వచ్చును? జీవితము కాని సుఖములు కాని ఎట్లు నిలుచును? దేవాసురులందరూ కలిసి కూడా ఏ శ్రీరాముని యుద్ధమునందు ఎదుర్కొనజాలరో అట్టి శ్రీరాముడు సీతా సమేతుడై తృణములపై శయనించినాడు. చూడుము, ఈ శ్రీరాముడు దశరథునితో సమానములైన లక్షణములు కల ముఖ్యుడైన కుమారుడు. గొప్ప తపస్సు చేసి అనేక విధములైన కష్టములు సహించి దశరథుడు ఇతన్ని పొందగలిగినాడు. ఇతడు ప్రవాసమునకు వెళ్ళిన పిమ్మట దశరథ మహారాజు చిరకాలము జీవింపడు. ఈ భూమి అచిరకాలములో తప్పక వైధవ్యము పొందగలదు. అంతఃపుర స్త్రీలు బిగ్గరగా అరచి అలసట చెంది ఏడ్పును మానివేసి ఉందురు. ఇప్పుడు ఆ రాజగృహములో ఆర్తధ్వని నిలిచిపోయి ఉండును. కౌసల్యాదేవి, దశరథ మహారాజు, నా తల్లి అయిన సుమిత్రాదేవి వీరందరూ ఈ రాత్రి జీవించి గడపగలరని విశ్వాసము నాకు లేదు. శత్రుఘ్నుని చూచుకొనుచు నా తల్లి జీవించి ఉండవచ్చునేమో, కానీ వీరమాత అయిన కౌసల్యాదేవి మాత్రము దుఃఖితురాలై మరణించును. నా తండ్రి అయిన దశరథ మహారాజు ఒకదాని వెనకగా ఒకటిగా ఏ మనోరథమును సఫలము చేసుకొనలేక శ్రీరాముని రాజ్యాభిషిక్తుని చేయజాలకపోవటచే మరణించును. ఆ సమయము వచ్చినప్పుడు మరణించిన తండ్రి అయిన దశరథ మహారాజునకు ప్రేత కార్యములన్నీ చేసి సంస్కరింపగలిగిన భరత శత్రుఘ్నులు కృతార్థులు. వారందరూ మా తండ్రి గారి రాజధానిలో సుఖముగా సంచరించగలరు. ఆ రాజధానిలోని ముంగిళ్ళు చక్కగా ఏర్పరపబడి ఉండును. విశాలములైన రాజమార్గములు, ధనికుల గృహములు, ప్రాసాదములు ఆ నగరమందంతటను ఉన్నవి. అన్ని విధములైన రత్నముల చేత ఆ నగరం అలంకృతమై ఉండును. ఏనుగులతోనూ అశ్వములతోనూ రథములతోనూ కిక్కిరిసి ఉండును. అక్కడ తూర్యనాదములు మోగుచుండును. సకల విధములైన మంగళములు సంపూర్ణముగా ఉండును. ఆ నగరము పరిపుష్టులై సంతోషించుతున్న జనులతో నిండి ఉండును. ఇంటి వెనక నుండి చిన్న చిన్న ఆరామములు, విశాలములైన ఉద్యానవనములు ఆ నగరమునందు అంతటను ఉండును.
జనులు సమాజములుగా ఏర్పడి అంటే గుంపులు గుంపులుగా ఏర్పడి ఉత్సవములు చేసుకొనుచుందురు. ఈ గడువు గడిచిన పిమ్మట ప్రతిజ్ఞను పాలించి క్షేమముగానున్న శ్రీరామునితో కలిసి మేము సుఖముగా అయోధ్యలో ప్రవేశింపగలుగుదమా? మహాత్ముడైన ఆ రాజపుత్రుడు ఈ విధముగా విలపించుతూ నిలిచి ఉండగానే ఆ రాత్రి గడిచిపోయినది. మరునాడు సూర్యోదయానంతరము వారిద్దరూ ఈ గంగా తీరమున జటలను కట్టించుకొనిరి. నేను వారిని సుఖముగా ఈ నది దాటించి తిని. శత్రు సంహారకులు మహాబలశాలులు గజరాజులతో సమానులు అయిన ఆ రామలక్ష్మణులు జటాధారులై నార చీరలు కట్టుకొని శ్రేష్టములైన బాణములను ధనుస్సులను ఖడ్గములను ధరించి జాగరూకతతో సీతా సమేతులై వెళ్ళిపోయినారు. శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండలోని 86వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 87వ సర్గ. భరతుడు శత్రుఘ్నులు తల్లులను దుఃఖించుట, గుహుని రామాదుల భోజనము శయనము మున్నగు విషయముల గూర్చి ప్రశ్నించుట, గుహుడు ఆ ప్రశ్నలకు బదులు పలుకుట. గుహుడు చెప్పిన చాలా అప్రియమైన ఆ వాక్యమును విన్న భరతుడు అచ్చటనే కూర్చుండిపోయి ఆలోచింపదొడగను. ఆ భరతుడు క్షణకాలము తెప్పరిల్లి మిక్కిలి దుఃఖించుతున్న మనస్సుతో కొరడాలచే ఎక్కువగా కొట్టబడిన ఏనుగు వలె వెంటనే నేలపై పడెను. సమీపమునందే ఉన్న శత్రుఘ్నుడు శోకముచే పీడింపబడిన వాడే ఆ విధముగా నేలపై పడిన భరతుని కౌగలించుకొని స్పృహ తప్పినవాడే బిగ్గరగా ఏడ్చెను. ఉపవాసములచే కృషించి దీనలై భర్తృవియోగముతో దుఃఖించుతున్న తల్లులందరూ భరతుని వద్దకు వచ్చి చేరిరి. వారందరూ ఏడ్చుతూ నేలపై పడిన ఆ భరతుని చుట్టి నిలిచిరి. కౌసల్య మాత్రము మిక్కిలి దుఃఖించుతూ సమీపించి అతనిని కౌగలించుకొనెను. శోకముతో వ్యాకురాలు దీనురాలు వాత్సల్యవంతురాలు అయిన ఆ కౌసల్య తన పుత్రుని కౌగలించుకొన్నట్లుగా భరతుని కౌగలించుకొని ఏడ్చుతూ అతనిని ప్రశ్నించెను. కుమారా భరత, నీ శరీరమును వ్యాధి ఏదియో బాధించటలేదు కదా? ఇప్పుడు ఈ రాజవంశము జీవితము నీ మీదనే ఆధారపడి ఉన్నది. శ్రీరాముడు లక్ష్మణ సహితుడై వనమునకు వెళ్ళిపోయినాడు. దశరథ మహారాజు మరణించినాడు. ఇప్పుడు నిన్నే చూచుకొని జీవించుతున్నాను. నీవు ఒక్కడివే మాకు ఇప్పుడు రక్షకుడవు. లక్ష్మణుని గూర్చి కానీ భార్యా సమేతుడై అరణ్యమునకు వెళ్ళిన నా ఏకైక పుత్రుడైన రాముని గురించి కానీ నీవు ఏదైనా అప్రియమైన వార్తను వినలేదు కదా? ఆ భరతుడు క్షణకాలము ఊరడెల్లి కౌసల్యను ఓదార్చి ఏడ్చుచునే గుహనుతో ఇట్లనెను. ఓ గుహుడా, నా సోదరుడైన రాముడు రాత్రి ఎక్కడ నివసించెను? సీత ఎక్కడ నివసించెను? లక్ష్మణుడు ఎక్కడ నివసించెను? వారు ఏమి భుజించిరి? ఏ శయనంపై శయనించిరి? నాకు చెప్పుము. నిషాదుల ప్రభువైన ఆ గుహుడు సంతోషించిన వాడే ప్రియుడు హితుడు అయిన అతిథిగా వచ్చిన శ్రీరాముని విషయమున తాను ఎట్లు ప్రవర్తించెనో భరతునితో చెప్పాను. నేను రాముని భోజనము కొరకై చాలా రకములైన అన్నములను భక్ష్యములను అనేక విధములైన ఫలములను సమర్పించి తిని సత్యపరాక్రముడైన ఆ శ్రీరాముడు వాటినన్నిటినీ వెనుకకు తీసుకొని పొమ్మని ఆజ్ఞాపించెను. అతడు క్షత్రియ ధర్మమును పాటించుతూ వానిని స్వీకరించలేదు. ఓ రాజా, మహాత్ముడైన ఆ శ్రీరాముడు ఇలా అనెను. ఓ స్నేహితుడా, గుహుడితో అన్నాడు రాముడని, మేము ఎల్లప్పుడూ ఇతరులకు ఇవ్వవలను కానీ ఇతరుల నుండి ప్రతిగ్రహింపకూడదు అని మమ్మల్ని నిర్ణయించెను. మాతో ప్రేమపూర్వకముగా చెప్పాను. ఆ రోజున సీత, శ్రీరాముడు, లక్ష్మణుడు తెచ్చి ఇచ్చిన జలమును తాగి ఉపవాసము చేసిరి. అప్పుడు లక్ష్మణుడు కూడా మిగిలిన జలమును ఆహారముగా గ్రహించెను. వారు ముగ్గురు మౌనమును పాటించుతూ ఏకాగ్ర చిత్తులై సంధ్యోపాసనము చేసిరి. పిమ్మట లక్ష్మణుడు స్వయముగా దర్భలను తీసుకొని వచ్చి శ్రీరాముని కొరకై ఒక మంగళకరమైన శయనమును ఏర్పరచెను. శ్రీరాముడు సీతా సమేతుడై ఆ శయనముపై శయనించెను. లక్ష్మణుడు వారి పాదములను కడిగి దూరముగా వెళ్ళి నిలిచి ఉండెను. సీతారాములిరువురు ఆ రాత్రి శయనించిన ఇంగుదీ వృక్ష మూలము ఆ గడ్డి పరుపు ఇవే. లక్ష్మణుడు అరచేతులను వ్రేళ్లను రక్షించు తొడుగులు ధరించి
బాణములతో నిండిన అంబుల పొదులను వీపున కట్టుకొని నారి కట్టిన ధనస్సును చేత ధరించి రాత్రి అంతయు ఆ శ్రీరాముని పరిసరములందు నిలబడియే ఉండెను. అప్పుడు నేను కూడా ఉత్తమమైన బాణములను ధనస్సును ధరించి ఏమరిపాటు లేని ధనుర్ధరులైన బంధువులతో కూడినవాడనై మహేంద్రునితో సమానుడైన శ్రీరాముని రక్షించుచు లక్ష్మణుడు నిలిచిన చోటనే నిలిచి ఉంటిని. శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండలోని 87వ సర్గము సమాప్తము. జై శ్రీరామ్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.